కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. రైతులు, వ్యాపారస్తులు, విద్యార్థులకి ప్రభుత్వ పథకాలు అందడం లేదని 2026లో కూటమి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయి, మిగిలిన పేజీలు తెరుస్తానని లోకేష్ ఎవరిని బెదిరిస్తున్నారు అని ప్రశ్నించారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు బాగున్నారని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మార్కెట్లు చూస్తే వెలవెల్లాడిపోతూ ఉన్నారు. అక్కడ వ్యాపారస్తులకి వ్యాపార రంగం ఏ రకంగా ఆశాజనకంగా లేదు. రైతులకు చూస్తే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని మోసపూరితమైన మాటలు చెప్పి 2 సంవత్సరాలు అయింది. ఏ రూపాయలు ఇచ్చారని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. పిల్లలైతే ఫీజు రియంబర్స్మెంట్, ఇప్పుడు స్కూల్స్లో కాలేజెస్లో వాళ్ళకి ఫీజెస్ కట్టే పరిస్థితులు వాళ్ళు ఇవాళ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన సందర్భం. జగన్ గారు ఉంటే విద్యా దీవెన, వసతి దీవెన కింద చెరుకోకి 20,000 40,000 రూపాయలు వచ్చి ఉండేది. మరి ఇవాళ ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా మోసం చేసి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాము, మా పోరాటం ఖచ్చితంగా 2026లో ఇంకా దీనికి ఉద్రిక్తం చేస్తాము. వీళ్ళు మెడలు వంచేదాకా కూడా ఇవాళ మేము పోరాటం చేస్తాము. ఇవాళ ప్రజలు ఎట్లా హర్షిస్తారనండి. ఇప్పుడు లోకేష్ వచ్చారు రాజమండ్రి, వచ్చి రెడ్ బుక్ ఇంకా 3 పేజీలు అయినాయి, ఇంకా పేజీలన్నీ తెరుస్తాను అని అంటే వీళ్ళు రాజ్యాంగానికి ఏం విలువ ఇచ్చారు?